అల్లు అర్జున్‌తో అట్లీ, సూర్యతో వెంకీ అట్లూరి, విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్. ఇలా ఎక్కడ చూసినా మల్టీ లాంగ్వేజ్ కాంబినేషన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. గతంలోనూ రామ్ చరణ్, శంకర్, రామ్ లింగుస్వామి కాంబోస్ అలరించాయి. వాళ్ళు మనోళ్లకు హిట్లు ఇవ్వకపోయినా విజయ్‌కు వంశీ పైడిపల్లి వారసుడు ఇవ్వగా, ధనుష్‌తో సార్, దుల్కర్‌తో లక్కీ భాస్కర్ లాంటి హిట్స్ ఇచ్చారు వెంకీ అట్లూరి. మన హీరోల బిజీ వల్లే మన దర్శకులు తమిళ హీరోల వైపు వెళ్తున్నారు. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను అడ్డం పెట్టుకుని మార్కెట్ లెక్కలు చూపిస్తూ అల్లు అర్జున్ సినిమాకు అట్లీ, సూర్య సినిమాకు వెంకీ అట్లూరి భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాక్. ఈ కాంబోస్ వల్ల రెండు ఇండస్ట్రీల మార్కెట్ కలిసొస్తుంది కాబట్టే డిమాండ్ మరింత పెరుగుతుంది. మల్టీ లాంగ్వేజ్ అంటే ఓకే, కానీ తెలుగు హీరో, తెలుగు డైరెక్టర్ కలిసి చేసే సినిమాలకు కూడా పాన్ ఇండియా రేంజ్ పారితోషకాలు డిమాండ్ చేస్తుండటంతో బడ్జెట్ లెక్కలు వర్కౌట్ అవ్వట్లేదు. ఉన్నపలంగా బడ్జెట్ పెరగడం వెనుక కారణం కూడా ఇదే. సెట్స్ పై ఉన్న తెలుగు, తమిళం కాంబినేషన్స్ హిట్ అయితే ఫ్యూచర్లో ఈ తరహా సినిమాలు మరిన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.